తెలంగాణ వార్తలు. హైదరాబాద్ ను గ్లోబల్ టెక్ హబ్ గా నిలిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డ్రోన్ టెక్నాలజీ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ రూపొందించినటువంటి ఐటీ విధానంపై ఐటీ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనుంది. ఐకేపీ కేంద్రాల్లో తరుగు మరియు రవాణా ఆలస్యం లేకుండా క్షేత్రస్థాయి రైతులకు 48 గంటల్లోనే నిధులు జమ అయ్యేలా వేగంగా వరి కొనుగోలు జరపాలని పౌర సరఫరాల శాఖ జిల్లాల కలెక్టర్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించి ఓల్డ్ సిటీ రూట్ మరియు గచ్చిబౌలి కనెక్టివిటీ భూసేకరణ సవాళ్లు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నిధుల సమీకరణపై అధికారులు తుది నివేదిక సిద్ధం చేశారు. నార్లాపూర్, ఏదుల పంప్ హౌస్ పనులను వేగవంతం చేసి రాబోయే వర్షాకాలం సీజన్ కు కల్వకుర్తి లింక్ తో కలిపి సాగునీరందించడమే లక్ష్యంగా నీరందించేందుకు మంత్రి క్షేత్ర స్థాయి పర్యటన సాగనుంది. గ్రూప్ సర్వీసెస్ అభ్యర్థుల నిరీక్షణకు తెరదించుతూ కోర్టు కేసుల క్లియరెన్స్ అనంతరం ఉద్యోగ నియామక పరీక్షల తుదికి మదింపును మరియు అర్హుల జాబితా ప్రకటనను బోర్డు అన్ని కసరత్తులు పూర్తి చేసింది. రాష్ట్రంలో రికార్డు స్థాయికి చేరిన వేసవి విద్యుత్ వినియోగాన్ని తట్టుకునేందుకు గ్రిడ్ కుప్పకూలకుండా ఉండేందుకు వీలుగా ఇతర రాష్ట్రాల నుంచి అదనపు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల కొనుగోలుపై డిస్కంలు అత్యవసరంగా చర్చించనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలోని ఐటీ కారిడార్, ఎల్బీ నగర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.